పనికి వెళ్ళకపోతే పూట గడవదు. ఏదో ఒక చోట చేస్తుంటే చెప్పుకోలేని సమస్యలు. భర్తలు చనిపోయి కొందరు, పిల్లలను చదివించుకోవాలని మరికొందరు. ఇది విశాఖ జిల్లా గాజువాకలో మహిళా ఆటో డ్రైవర్ల గాథ. పురుషులకు ధీటుగా ఆటో నడుపుతూ తామేమీ తక్కువ కాదని సమాజానికి సందేశమిస్తున్నారు. కష్టతరమైన ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. 2016లో చంద్రబాబు ప్రవేశపెట్టిన షీ పథకం ద్వారా ఆటో నేర్చుకుని జీవనం సాగిస్తున్న స్ఫూర్తిదాతలపై కథనం. ఆడవారు వంటింటికే పరిమితం కాదని, వారు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అంటున్నారు విశాఖ గాజువాకకు చెందిన మహిళలు. పురుషులతో సమానంగా పోటీపడి ఆటో నడుపుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలేంటి, అందులో గల ఆటుపోట్లను వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మకి కొడుకులు లేరు, దాంతోపాటు నా భర్త కూడా లేరు. ఎక్కడికి వెళ్తాం, ఏం పని చేస్తాం, ఎటువైపు ఏ పనికి వెళ్ళినా సరే అక్కడ పని దగ్గర, మేస్త్రి దగ్గర, బయటికి వెళ్తే షాపుల దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇప్పుడున్న అమ్మనే ఇలా ఆలోచించలేరు ఇంత కొత్త రకంగా. కానీ అమ్మ ఆలోచించి ఆటో కొని ఇచ్చి బలవంతంగా మా మేనమామ ద్వారా నాకు ఆటో నేర్పించి ఈ రకంగా నన్ను బతకమని చెప్పారు ఆవిడ. 2 పిల్లల్ని, ఒక తండ్రిని దీని మీదే పోషించుకుంటున్నాను. వచ్చిన కొత్తలో అందరూ అదొక రకంగా చూసి వేరు రకాలుగా మాట్లాడుతుండేవాళ్ళు. ఎవరేమనుకున్నా పర్వాలేదు. చాలా మంది ఆటో డ్రైవర్స్ అందరూ మాకు సహాయంగా నించొని ఇలా వెళ్ళాలి, పలానా చోటుకి వెళ్ళాలి, పలానా టైంలోనే ఉండాలి, ఈ టైంలో అయితే పలానా చోట లేబర్ ఉంటారు అని చెప్పి మమ్మల్ని బాగా మోటివేట్ చేసి మా వెనక నించొని మాకు సహాయంగా నించొని అన్నీ చెప్పారు. వరలక్ష్మి గారు, మీరు మొదట ఆటో రంగాన్ని ఎంచుకున్నప్పుడు మీకు ట్రైనింగ్ ఎలా మీరు డ్రైవ్ చేశారు, అది ఎవరు నేర్పించారు మీకు? మేడం, మా ఆయన ఆటో డ్రైవర్ మేడం. ఒక అతను తెచ్చేది ఇంట్లో సరిపోయేది కాదు. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. దానికోసం నేను కూడా తోడవ్వాలనుకున్నాను. 2016లో పేపర్ ఇచ్చారు. అందులో మా ఆయన గారు చూసి పేపర్ తీసుకొచ్చి ఇలా లేడీస్కి డ్రైవింగ్ నేర్పిస్తానంటున్నారు, వెళ్తామని అడిగారు. వెళ్తానండి అనేసి చెప్పాను. మా ఆయన గారి సపోర్ట్తో షీ ఆటో ట్రైనింగ్ నేర్చుకున్నాను మేడం. పాపని బీటెక్ చేయించాను, బాబుని డిగ్రీ బీకామ్ చేయించాను. మా ఆయన గారి సపోర్ట్తో 10 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాను మేడం. ఏంటి మగాళ్ళు కదా ఆటో వేసేది, ఆడవాళ్ళు ఆటో వేస్తున్నారు ఏంటి అని మమ్మల్ని విచిత్రంగా బళ్ళ మీద వెళ్తూ అంత దూరం వెళ్ళిపోయి విచిత్రంగా చూసేవారు మేడం ఆటో వేస్తూ ఉంటే. కానీ చూసినా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తూ రోడ్డు మీద బాగానే ఇప్పటి వరకు అందరు మాకు సపోర్ట్ చేసి బాగానే చేశారు మేడం. మేము ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తుంది మేడం. నాన్న, నాకు ఆటో నేర్పించు, నువ్వు లేనప్పుడు మా అమ్మని ఎక్కడి నుంచైనా తీసుకొస్తాను, చేస్తాను. అలాగే నువ్వు లేనప్పుడు నేను కూడా ఏదో చిన్నగా బేరాలు వేస్తానంటే, ఆడపిల్లవి నీకు ఎందుకులే అమ్మా అని ఫస్ట్ అన్నారు. నా కూతురు ఎందుకు నా తర్వాత ఇంటికి పెద్దగా ఉండకూడదు అనేసి నాకు ట్రైనింగ్ ఇచ్చారు నాన్నగారు. అమ్మ, నువ్వు భయపడద్దు, నీ వెనకాల నేనుంటాను, నేనున్నా లేకపోయినా నా తర్వాత ఇంటికి పెద్దవి నువ్వే. కొంతమంది చీపుగా చూసేవారు మేడం, ఇంకొంతమంది ఆడవాళ్ళు అన్నింటిలో ముందుండాలి అని ఒక రకంగా ప్రోత్సాహం. ఇంత చిన్న వయసులో ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు? నేను చేస్తాను, ఆ కుటుంబం కోసం నేను చెయ్యాలి చేస్తాను అన్న ఒక కాన్ఫిడెన్సే మేడం. మా ఆత్మాభిమానం మాకు తెలుసు, మా కడుపు బాధ మాకు తెలుసు. దాన్ని బట్టి మాకు ఇచ్చే చాలా సపోర్ట్ని బట్టి మేము అలాగా రన్నింగ్ అవుతున్నాం మేడం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు లక్ష్మి మేడం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఆటో నడుపుతున్నారు? నేను 2018 నుంచి నడుపుతున్నాను మేడం. భర్తకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఆటో నేర్చుకోవాల్సి వచ్చింది పిల్లల్ని పెంచుకోవడం కోసం. ఇది వరకు నేను టైలరింగ్ అది చేసుకొని బ్రతికిద్దని. ఆ డబ్బులు అయితే నాకు సరిపోవడం లేదు. నాకు కూడా చదువు లేకపోవడం వల్ల అంత అర్థమయ్యేది కాదు. దాని మూలంగా నేను ఆటో నేర్చుకోవాలని గట్టి పట్టుదలతో నేను నేర్చుకోవడం జరిగింది. ఎవరు నేర్పించారు మీకు? నాకు ఒక అంకుల్ గారు నేర్పించారు. ఆయన అడిగాను, ఆయన ₹1 కూడా నాకు తీసుకోకుండా ఫ్రీగా నేర్పించారు. ఆయన నాకు ప్రోత్సాహం ఇచ్చారు. అలా బాగాలేదు, తను పెంచే పరిస్థితి అయితే కాదు, పిల్లల్ని పెంచుకోవాలి, అందుకనేసి నేను ఇలా ఆటో రంగంలోకి రావడం జరిగింది. మాకు బ్యాటరీ ఆటో మాకు ఇచ్చి, మాకు ఉపాధి కలిగించి, మాకు సబ్సిడీ తీసి మాకు ఆటో ఇచ్చి, మేమైతే ₹1 కట్టే పొజిషన్ కాదు మేడం. మాకు ఫ్రీగా ఆటోలు కావాలి. మాకు సబ్సిడీ లేకుండా ఫ్రీగా మాకు బ్యాటరీ ఆటోలు ఇచ్చి మా బతుకు తెరువు మేము చూసుకునేలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మేము మొరపెడతాం. నిరంతరం పోరాడుతూ సమాజంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రతిరోజు రోడ్డు మీద ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు విశాఖకు చెందిన మహిళలు. ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని, బ్యాటరీ ఆటోలు కానీ సబ్సిడీలో ఆటోలను కానీ వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.